హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుందండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్, అలానే మీ గురించి ఆలోచనలు, వీటికి సంబంధించి ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి. ముందుగా మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి పెండలం బోర్డులో అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే, అసలు మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ పాజిటివ్ ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా, వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ముందుగా ఎనర్జీస్ అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో సమాధానాలు చెప్పగలరు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది తెలియచేయగలరు. పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది. ఇవి మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ అండి. బాటమ్ ఆఫ్ డెక్ ద టవర్ కార్డ్, 2 ఆఫ్ సార్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగింది. యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరిచ్చే సమాధానాలు. మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. ఈ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తున్నారండి. 10 ఆఫ్ సార్డ్స్ వచ్చింది. క్లారిఫికేషన్ యూనివర్స్, క్లారిఫికేషన్ ఎనర్జీస్. 10 ఆఫ్ సార్డ్స్కి క్లారిఫికేషన్స్ ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ సూచిస్తున్నారు ద ఎంప్రెస్. ఈ ఎనర్జీస్ కార్డ్లో అసలు యూనివర్స్ ఏం జరగబోతుందో సమాధానం అండి ఇది. 2 ఆఫ్ వ్యాండ్స్. ఈ ఎనర్జీస్ చూస్తుంటే కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుందండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి తల్లి పరంగా అండ్ 2 ఎనర్జీస్ వచ్చేసి ఒక రిలేషన్ అనేది ఉందండి. అంటే ఒక ఫ్యామిలీ ఉమెన్తో రిలేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే, ఈ బాటమ్ ఆఫ్ డెక్ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం. ముందుగా ఈ ఎనర్జీస్ ఇలా చూస్తే ప్రజెంటు మీ పర్సనల్ లైఫ్ అయితే అస్సలు బాగాలేదండి. ఎలా ఉందంటే, వారు అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏదైనా సరే సర్వనాశంలా కనిపిస్తుందండి. ప్రతిదీ ఎదురు దెబ్బలన్నీ తగులుతున్నాయి. ఒక విధమైన బాధ అండ్ ఒక హెల్త్ ఇష్యూస్, కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్లు, కానీ చిన్నవనే కాదండి, కొంచెం మేజర్ ఇంజరీస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ పెద్ద దెబ్బలు అన్నది కనిపిస్తున్నాయి. అంటే కొన్ని కోర్టు కేసెస్లు కనిపిస్తున్నాయి. చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అసలు మీ పర్సనల్ లైఫ్లో సంతోషం అన్నది లేదండి. ఎలా ఉంది అంటే, కొంతమంది లైఫ్లో
ఇది అందరికీ వర్తించదండి. కొంతమంది ఫ్యూ మెంబర్స్ మీ పర్సనల్ లైఫ్లో ఒకరినైతే కోల్పోతున్నారు. మేబీ ఒక తల్లి కావచ్చు, మేబీ ఒక స్త్రీ అన్నవారు కనిపిస్తున్నారు ఎనర్జీస్లో. వారినైతే కోల్పోబోతున్నారండి. అంటే కాలగమనంలో కలిసిపోతున్నారనమాట. సిచ్యువేషన్ ఏ విధంగా కావచ్చు, ఒక యాక్సిడెంట్ పరంగా, ఒక హెల్త్ పరంగా ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ మీ ఎదురుగానే పెండ్యులమ్ బోర్డులో ఎనర్జీస్ అయితే తీసాను కదా. అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, పాజిటివా నెగిటివా అని నన్ను అడిగితే ఎనర్జీస్ ఇలా వచ్చాయండి. మీ పర్సనల్ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదు. ఈ కాంబినేషన్ వచ్చంటే ఒకరిని కోల్పోవటం అండ్ ఏదైనా సరే జీవితంలో మోసపోవటం, అన్ని రకాల ఎనర్జీస్, మల్టీ ఎనర్జీస్, ఒక నెగిటివ్ ఎనర్జీస్ అని కూడా చెప్పవచ్చు. మల్టీ 2 ఎనర్జీస్ వచ్చేసి ద ఎంప్రెస్ అండ్ 2 ఆఫ్ సోర్స్. మీ పర్సనల్ లైఫ్లో ఒక స్త్రీ కంట్రోల్లో అయితే ఉన్నారండి. మేల్ అయితే కనిపించట్లేదు, స్త్రీ కంట్రోల్లో ఉన్నారు. వీరు ఏవో చెప్తున్నారు కానీ మీ పర్సన్కి ఏమో వీరు చెప్పిన మాటలు అంత పట్టించుకోవట్లేదండి, వినేసి వదిలేస్తున్నారు. మీ పర్సన్ మనసులోనేమో ఒకరి గురించి ఆలోచిస్తుంటే ప్రజెంట్ వీరి మాటలేమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మీ పర్సన్ని. ఇప్పుడు మీ పర్సను సిచ్యువేషన్ను పట్టించుకోకుండా ఉంటున్నారు. ద ఎంప్రెస్ ఎనర్జీస్ అండ్ 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీస్ అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇద్దరి గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఒకళ్ళ గురించి అంటే మీరంటే నచ్చిన వారు కావచ్చు, అండ్ మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి ఉన్న పర్సన్ కావచ్చు. మీ పర్సన్ వీరి ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు ఏదో సిచ్యువేషన్ గురించి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో 2-3 ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. ఒకటేమో కోల్పోవటం, ఒకటేమో వేరే వారి మాటలు. ఆ వారి కూడా స్త్రీ పరంగా ఎనర్జీస్ అనమాట. వారైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ ఏమో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి, అంటే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒక బాధలో ఉండటం వల్ల కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఈ కన్ఫ్యూజన్లో 4 సలహాలు ఇవ్వడం వల్ల వారికి ఏమీ అర్థం అవ్వట్లేదు. అండ్ 2 ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సన్కి ఒక ప్రపోజల్ రావటం, కానీ ఆ జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకునే ఉద్దేశం ఏమి కనిపించట్లేదండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అందరికీ దూరంగా వెళ్ళి ఒక కెరియర్ గురించి అయితే ఆలోచిస్తున్నారేమో. మేబీ కొంతమంది విషయంలో జరుగుతుందేమో. అంటే ఈ ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి మారటం కానీ, అండ్ ఒక కెరియర్ గురించి అయితే ప్లేస్ మారాలని అనుకుంటున్నారు. ఆఫర్ అయితే రావటం అయితే జరిగిందండి, కానీ ఆలోచిస్తున్నారు. సిచ్యువేషన్స్ అయితే చాలా క్రిటికల్గా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ వల్ల బయట వెళ్ళటానికి ఇది సరైన సమయమా కాదా అన్నట్టు ఆలోచించడం అయితే జరుగుతుంది. అండ్ 2 ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్కి ఒక ప్రపోజల్ అనేది రావటం అయితే జరిగిందండి. ఆ ప్రపోజల్ గురించి వారి లైఫ్లో ముందుకు వెళితే ప్రజెంట్ ఉన్న రోజులు బట్టి వారు భయపడుతున్నారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, భయపడుతున్నారు, ఎటో తేల్చుకోలేని నిర్ణయం అయితే కనిపిస్తుంది. అంటే ఒక మ్యారేజ్ ప్రపోజల్ అయితే వచ్చింది. ఇది కొంతమందికి అయితే జరుగుతుంది. అంటే కొంతమందికి అయితే పాస్ట్ మేబీ మీరు వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీ పర్సన్ మీతో కలిసి లేరండి. వేరే వారు ఒక ఆఫర్ ఇవ్వడం అనమాట. ఆఫర్ అంటే ఒక మంచి సలహా ఇవ్వటం. జీవితంలో ఎవరినో కోల్పోవడం వల్ల మిమ్మల్ని సజెషన్ చేయటం, అంటే ఈ బంధం కలుపుకుంటే జీవితంలో ఒక తోడన్నది ఉంటుంది అన్నట్టు ఒక మాట అయితే వినిపిస్తుంది. అంటే 2-3 ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి కదా. మల్టీ అంటే వ్యూవర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కలా కనిపిస్తుంది. ఒకటేమో మీ పర్సనల్ లైఫ్లో, కొంతమందికి ఏమో మీ పర్సనల్ లైఫ్లో ఒకళ్ళనైతే కోల్పోతున్నారండి. అండ్ రెండవది వచ్చేసి మీ పర్సన్కి మ్యారేజ్ ప్రపోజల్ ఇది వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు, కానీ పట్టించుకున్నట్టు వదిలేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మారాలండి. అంటే సిచ్యువేషన్స్ ఏమీ బాగాలేదు, లైఫ్ అయితే కొంచెం నెగిటివ్గా ఉండటం వల్ల అందరినీ వదిలి వెళ్ళటం ఇష్టమైతే లేదు. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీ ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో అయితే కనిపిస్తుంది చూడండి. ఈ బాటమ్ ఆఫ్ డెక్ చూసారా, ఇది సిచ్యువేషన్. ఇది జీవితంలో ఒకరు కోల్పోతే బాధ అన్నది ఉంటుంది కదా. అండ్ చూడండి, ముభావంగా ఉండటం, ఎటు తేల్చుకోలేకపోతున్నారు సిచ్యువేషన్. అవకాశాలు అయితే వస్తున్నాయి. అండ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకోవచ్చు, ఒక మ్యారేజ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి
ఉండే ఎమోషన్స్ అన్నమాట. ఎమోషన్స్ అంటే మీ మీద కోపం ఉండొచ్చు, జాలి ఉండొచ్చు, మాట్లాడాలనిపించవచ్చు, మిమ్మల్ని ఇష్టపడవచ్చు, అసలు మీ మీద ఏదైనా అపోహలు ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా ఒక ఎమోషన్లకు తీసుకుని యూనివర్స్ని మీ గురించి ఒక ప్రశ్న అయితే వేయడం అయితే జరుగుతుందండి. యూనివర్స్ ఇచ్చే సమాధానాలు ఏంటంటే మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీ విషయంలో. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే ఈ ఎనర్జీస్ ఏమో మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ ఉద్దేశాలు ఈ ఎనర్జీస్ అయితే డేస్ రీడింగ్ అయితే చేద్దామండి. ఇది వచ్చేసి మీ పర్సన్ సిచ్యువేషన్స్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్లు అయితే తీద్దాం. ముందుగా ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివా, నెగిటివా? పర్సన్ మనసులో వ్యూవర్స్ గురించి ఎలాంటి ఎమోషన్ ఉంది? కోపం ఉందా, బాధ ఉందా, ద్వేషం ఉందా, ఇష్టపడుతున్నారా, మాట్లాడాలనుకుంటున్నారా? దీనికి సంబంధించి నైన్ ఆఫ్ పెంటికల్స్, ఇవి రావట్లా, 10 ఆఫ్ సార్డ్స్, 8 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, జస్టిస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ డెక్, 4 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్. ఇది ఎనర్జీస్. ఈ డైస్ అన్నవి 3 సార్లు తీస్తారండి. 4వసారి ఏమో క్లారిఫికేషన్ అయితే తీద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ ఇచ్చే సమాధానాలు. రెండు వచ్చిందండి, 10 ఆఫ్ సార్డ్స్. మీకు వ్యసనం అయిపోయారు మీ పర్సన్, చాలా బాధపడుతున్నారు. ఎలా ఉందంటే జీవితం కోల్పోయినట్టు, మీరు లేకపోతే జీవితమే లేదన్నట్టు ఆలోచిస్తున్నారు. రెండవ ఎనర్జీస్ వచ్చేసి 4 వచ్చింది. 1, 2, 3, 4 మీ గురించి ఏడుస్తున్నారు. మూడోది వచ్చేసి 5 వచ్చింది. 1, 2, 3, 4, 5 కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి, ఈ 3 కార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి క్లారిఫికేషన్ అయితే తీయాలి. యూనివర్స్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ ప్లీజ్. 5 వచ్చిందండి, అంటే జస్టిస్ కార్డే వచ్చింది. ఇది అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్ మనకి సమాధానాలు. మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారండి. జీవితంలో ఒక తోడైనా సరే, ఒక పర్సను బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా సరే, సంతోషం అయితే మీతో షేర్ చేసుకోలేదు, కానీ వారికి ప్రజెంట్ అయితే కష్టంలో అయితే ఉన్నారండి. ఒక ఎమోషన్ అయితే మీతో షేర్ చేసుకున్నారు, మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారు. ఆ ఏడవడంలో ఎలా ఉంది అంటే జీవితంలో ఒక న్యాయం జరగాలి అంటే ఒక మంచి జరగాలన్నా, ఒక జీవితం ఇవ్వాలన్నా అది మీ దగ్గర నుండే దొరుకుతుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. 10 ఆఫ్ సార్డ్స్ అంటే వ్యసనాలు కనిపిస్తున్నాయండి. వ్యసనాలు అంటే జీవితంలో ఇప్పుడు ఒక మంచి చెప్పేవాళ్ళు, చెడు చెప్పేవారు లేదు. మీకు దూరం అయ్యాక జీవితంలో ఎన్నో సంతోషాలు అయితే చూసి ఉండొచ్చు. ఒకరిని చూసి హెచ్చిపోవడం కానీ, ఒకరి మాటల వల్ల మిమ్మల్ని ఏడిపించడం కానీ, ఇవన్నీ చేయటం వల్ల వారు ఒక కర్మ అన్నది ఎదుర్కొన్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ మీద ఎమోషన్స్ మీకు దూరం అయ్యి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయని, అండ్ అందరూ వారిని నమ్మించి మోసం చేశారని, ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారన్న ఫీల్ కూడా కనిపిస్తుంది. ఒక రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది, గిల్ట్ ఫీల్ కనిపిస్తుంది, మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారు, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తుంది. చిన్న చిన్న కాదండి, కొంచెం యాక్సిడెంట్లు అవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనిషి అవసరం మనిషికి ఉంటుంది. ఆ మనిషి అవసరం అన్నది ఒక విలువ తెలుసుకున్న వారికే ఆ బాధ అయినా, ఆ కష్టమైనా షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మీ మీద
పాస్ట్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అది అవతల వారి మాటల వల్ల. ప్రజెంట్ ఏంటంటే మీ మీద అపోహలు, అబద్ధాలు, అనుమానాలు అన్నీ తొలగిపోయాయండి. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు మీ పర్సన్ చుట్టూ ఎవ్వరూ లేరు. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నారు. ఇదిగోండి బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా, ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నారు. జీవితంలో మీ గురించి అయితే మిమ్మల్ని తలుచుకుని ఇంకా ఏడుస్తున్నారనమాట. జస్టిస్ ఏంటంటే కర్మ అన్నది మీ ఉసురు పోసుకున్నట్టేనండి. అంటే ఒక ఎలా ఉంటుందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒకరిని ఎక్కువగా తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, అవతల పర్సన్ మీకేమీ రెస్పాండ్ అవ్వరు, వారి పని వారు చేసేసుకుంటారు, వారు కరెక్ట్గానే ఉన్నారు. కానీ మీలోనే నెగిటివ్ ఎనర్జీస్ అన్నది, అంటే మీరు వారి పని ఏడుస్తున్నారు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, మీరు అలాంటి వారేమి కాదు, ఓకే, ఏడుస్తున్నారు అనుకోండి, ఆ గోల మీకే తగులుతుంది. అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అది దెబ్బల రూపంలో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ప్రతిదీ మీకు ఎదురు కొడుతుంది అనమాట. అది కర్మ లాంటిది అనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వారికి తెలిసి ఏడిపించారండి, తెలియక ఏడిపించలేదు. ఎనర్జీస్ అలాగే అనిపిస్తున్నాయి. జీవితంలో మీ పర్సనల్ లైఫ్లోని కొంతమంది దూరం అయితేనే, మీ పర్సన్ దూరం పెడితేనే విలువ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఎవరి మీద డిపెండ్ అయ్యారో వారి కాలగమనంలో కలిసిపోవడం కానీ, అప్పుడు తెలుస్తుందండి ఒక బంధం తోడన్నది అర్థం తెలుస్తుంది, విలువ తెలుస్తుంది. జీవితంలో ఒంటరిగా ఉండి బాధపడతారు. ఒక పర్సన్ వారికి తోడు ఉన్నారు అంటే అది మీరే అని గుర్తు తెచ్చుకోవటం, అండ్ మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకోవటం, అంతేనండి. జీవితంలో జరిగిపోయిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని, మీరు లేకపోతే జీవితం ఇలా ఉంటుంది, ఫైనాన్షియల్గా బాగోదు, వారిని ఎవరిని పట్టించుకోరు, ఒంటరి జీవితం అయితే మిగులుతుంది. మీతో ఉంటే కష్టమైన సుఖమైన, అంటే మనస్పర్ధలు ఉన్నా సరే ఒక తోడన్నది ఉంటారు కదా, అలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే కొన్ని సిచ్యువేషన్ నుండి, అంటే వారిలోని మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ నుండి రిలీజ్ అయిపోయారండి, మీకోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో వచ్చారు చూసారా, ఇదిగోండి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే పాస్ట్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సను ప్రజెంట్ వారి లైఫ్లో సంతోషంగా అయితే లేదు. మిమ్మల్ని ఎంత బాధపడ్డారో తెలిసి బాధ పెట్టారండి. తెలియక బాధ పెట్టిన కర్మ వేరు, తెలిసి బాధ పెట్టిన కర్మ వేరు. ఇప్పుడు మీ పర్సన్ బాధ ఎలా ఉంది అంటే, వారి జీవితంలో కొంతమందిని కోల్పోతున్నారు. అండ్ కోల్పోయిన విషయంలో కొంతమంది మాటలు తీయగా మాట్లాడతారు, కానీ కష్టం ఎవరు షేర్ చేసుకోరు కదా. ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడడం చేత కాక పర్సన్కి కేరింగ్ ఇచ్చారు, అది వారికి లోకువైపోవడం, దూరం చేసుకోవడం. అంటే మీరు ఎంత ప్రేమించినా దూరం పారిపోయారు. ప్రజెంటు మీ ప్రేమ విలువ అన్నది వారు తెలుసుకుంటున్నారు అనమాట. మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారండి. మిమ్మల్ని అంటే ఇక్కడ మిమ్మల్ని ఎలా తలుచుకుంటున్నారంటే, మీతో మాట్లాడితే ఆ హీల్ అన్నది ఎలా ఉంటుంది, మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం అనిపిస్తుంది. ఒక కష్టం వచ్చినా సరే మీరు ఎలా వారితోటి రియాక్ట్ అవుతారు, ఇవన్నీ తలుచుకుంటున్నారు. జస్టిస్ ఏంటంటే పర్సన్ ఏమంటున్నారంటే కర్మకు తగ్గట్టే జీవితం ఉంటుందని, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇలాంటి కర్మ అనుభవించుకుంటున్నారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అసలు మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్గా ఉన్నదండి. ఈ ఎనర్జీస్ ఇలా ఉంచేసి ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి మళ్ళీ ఇక్కడ డైస్ రీడింగ్లో అయితే చూద్దాం. ఇలా ఉంచేసి ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ 10 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్, జస్టిస్ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఇచ్చి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ జడ్జిమెంట్. చూసారా, మీ పర్సన్లో చాలా మార్పు అయితే వచ్చిందండి, మామూలు మార్పు కాదు. యూనివర్స్ పర్సన్ సిచ్యువేషన్కి మీరిచ్చే అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్కి క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. ఎక్కువ కూడా సఫల్ చేస్తే టైం అయిపోతుంది. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, చుట్టూ ఏమీ పట్టించుకోవద్దండి, అది రోడ్డు పక్కన మాకు రోడ్డు ఉంటుంది, ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. పేజ్ ఆఫ్ సార్ట్స్, డెత్, ద వరల్డ్, అన్నీ మంచి కార్డ్స్ వచ్చాయి చూసారా.
బాటమ్ ఆఫ్ డెక్ చూడండి, ఇది ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. బాటమ్ ఆఫ్ డెక్లో మీ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారండి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారన్నమాట. నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అంటే సిచ్యువేషన్ పెట్టి ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యారనుకోండి, అప్పటికప్పుడు వారు ఫోన్ చేయడం, మెసేజ్ కానీ చేయడం, అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ వారు ఏంటంటే బ్యాలెన్స్ చేయాలనుకుంటారు, మీ కోపాన్ని బ్యాలెన్స్ చేయడం కానీ, అండ్ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే ఉండదు. అండ్ ఒక్కొక్కళ్ళ లైఫ్లో అయితే ఎలా ఉంటుందంటే మిమ్మల్ని అవతల వారిని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని కోల్పోవడం అసలు ఇష్టం లేదండి, జీవితంలో కోల్పోయింది చాలు, మిమ్మల్ని కూడా వదులుకుంటే ఇంకా లైఫే ఉండదని అనుకుంటున్నారు. ఇవి డైస్ అనేది 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం అండ్ క్లారిఫికేషన్ కూడా తీద్దాం. యూనివర్స్ 10 ఆఫ్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అనేది ప్లీజ్. 5 వచ్చింది, 1 2 3 4 5. ప్రపంచంలో ఒకళ్ళు దూరం అయితేనే ఒకళ్ళు దగ్గర అవుతారండి. ఇవి ఇలా ఉంచేస్తున్నాను. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ 3. ఇదిగోండి, మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారు. జస్టిస్ కార్డ్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ 2. ఇదిగోండి, కనిపిస్తున్నాయా? మొత్తం ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. ఏంజల్స్, యూనివర్స్, డివైన్ క్లారిఫికేషన్ ప్లీజ్. 4 వచ్చిందండి, 1 2 3 4. అంటే మీతో జీవితం మొదలు పెట్టాలి అని స్టార్ట్ అయింది మీతో లైఫ్. డెత్ కార్డ్కి కూడా చూద్దాం. డెత్ కార్డ్ ప్లీజ్. డెత్ కార్డ్ క్లారిఫికేషన్ 6. ఇది ఇంకా అంతకన్నా చెప్పడానికి ఏమీ లేదండి, నో వర్డ్స్. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో కొంతమంది దూరం అయిపోతున్నారు, కాలగమనంలో కలిసిపోయే కొంతమంది ఉంటే, కొంతమంది ఏంటంటే కష్టంలో ఉన్నప్పుడు మీ పర్సన్ నుండి తప్పించుకుంటున్నారండి. మీ పర్సన్ అర్థం చేసుకుంది ఏంటంటే ఇలాంటి వారితో రిలేషన్ ఉన్నామా, ఇలాంటి వారిని నమ్మామా, మీలాంటి వారిని దూరం చేసుకున్నామా, వారి ప్రపంచంలో ఎవరు ఉండాలో ఎవరు దూరం చేసుకోవాలో అప్పుడు అర్థం కాలేదండి. మీలాంటి వారిని దూరం చేసుకున్నాక ఇలాంటి లైఫ్ లీడ్ చేశారని, అండ్ ఇలాంటి లైఫ్ రాకుండా ఉండాలంటే మీతో ఉంటేనే జీవితం ఉంటుందని ఇప్పుడు వారు అర్థం చేసుకుంది ఏంటంటే మీకు నమ్మకద్రోహం చేశారు, ఒక రిగ్రెట్ ఫీల్ ఉంది అండ్ గిల్ట్ ఫీల్ ఉంది. జీవితంలో మిగిలింది ఏది అంటే అది మీతోనే. ఒక హోప్ అయితే ఉందండి. మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే జీవితం ముగిసిపోయింది అనుకున్న ఆలోచనలో మీ గురించి ఆలోచించి ఒక కొత్త హోప్ అనేది కనిపిస్తుంది. అంటే వారి ప్రపంచంలో జీవితం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే మీరు వారికి పరిచయం అవ్వడం కానీ, అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కానీ, ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని మీలాంటి వారికి నమ్మకద్రోహం చేయటం వల్లే కదా ఇలాంటి లైఫ్ అనేది ఉన్నది. అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ అనేది ప్రజెంట్ మీ మీద ఉన్న అపోహల, అబద్ధాల, అనుమానాలన్నీ ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. మీతో ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ 2వ ఎనర్జీస్ కార్డ్ చూడండి. మీ పర్సన్ మీ గురించి అయితే కనెక్ట్ అయిపోయారండి, ఏడుస్తున్నారు. మీ పేరు తలుచుకున్నా వారి కన్నీరు రూపంలో వస్తుంది. నవ్వుతా ఏడ్చేస్తారండి. అంటే ఆ నలుగురిలో నవ్వుతూ మాట్లాడతారు, కన్నీరు వచ్చేస్తుంది. ఆ కన్నీరు ఏంటంటే మీకు ఇచ్చే గౌరవం అండి. ఆ కన్నీరులో మీ ప్రేమ అయితే కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ సోర్స్ అంటే స్పై చేస్తున్నారనమాట. అంటే వారి ఆలోచనలన్నీ మీ మీదే. ఒకవేళ మీరు దూరం అయితే ఇంకా వారికి ఏడుపే మిగులుతుందని, మీరు మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నారు. ఒక హ్యాపీ టీయర్స్ కనిపిస్తుంది. వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నారు అండ్ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అన్నట్టు వారు స్పై చేస్తున్నారు. స్పై చేయడం ఏంటంటే మిమ్మల్ని అబద్ధం చేసుకోవడానికి కాదండి, మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే చూడండి, ఒక జీవితం ఉంటుందంటే అది మీతోటే. ఒక హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్షిప్ కావాలని అనుకుంటున్నారని, అండ్ మీరు లవర్స్ అయితే పవర్ పోయిందండి. ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు జస్టిస్ అంటే మీతోనే చెప్పాను కదా, మీతో లైఫ్ ఉంటేనే వారికి న్యాయం అనేది ఉంటుంది. జీవితంలో ఒకరి తోడు ఉండాలన్నా అండ్ ఒకరితో సంతోషకరమైన జీవితం ఉండాలన్నా అది మీతోటే. ఇప్పుడు మీ పర్సన్ రీనని కోరుకుంటున్నారు, మీతో జీవితం కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే
వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే బాగా వర్తిస్తుందండి. ఒక ఫ్యామిలీకి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు డివోర్స్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే ఉండదు. అంటే ఇక్కడ కొంతమందికి మీరు తప్పుగా అనుకోవద్దు. మీ పర్సను మీకు దూరం అవ్వడానికి ఒక పర్సన్ కారణం కదా. ఆ పర్సను కాలగమనంలో కలిసిపోవటం వల్ల మీరు దగ్గర అవుతున్నారండి. అంటే కలుసుకోబోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నెగిటివ్, ఒకరు కోల్పోతే ఒక బంధం అనేది కలుస్తుంది. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. జస్టిస్ అండ్ ఫ్యామిలీ అండ్ డివోర్స్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏమీ లేదండి. రీయూనియన్ కనిపిస్తుంది. మీకు న్యాయం జరుగుతుంది. మీ పర్సన్కి మీరు న్యాయం చేయగలుగుతున్నారు. ఇక్కడ ఈ ఎనర్జీస్ అయితే ఇది లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా బాగా అందరికీ వర్తిస్తాయండి. అండ్ ఇది వచ్చేసి అయితే వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే 100% అయితే ఈ ఎనర్జీస్ కార్డ్స్. ఇది ఏంటంటే లవర్స్కి అయితే ఇది వర్తిస్తుంది. మీ పర్సన్ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా మీరు. మీ పర్సన్ తోటి ఇంకా రిలేషన్ క్లోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ మీ పర్సన్ తోటి లైఫ్ అన్నది ఉండదు అన్న హోప్స్ కూడా కొంతమంది వదులుకున్నారు. కొంతమందికి హోప్స్ అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. మీతో కొత్త జీవితం కావాలి అనుకుంటున్నారు. చూడండి 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఫైనల్గా చూడండి ఇవి ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సను సిచ్యువేషన్ ఇది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. జీవితంలో మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కానీ కష్టంలో పక్కన ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మీరేంటంటే అతి మంచితనం, ఎక్కువ కేర్ తీసుకోవటం లోకు తెచ్చేసుకున్నారు. ఆ లోకు అన్నది వారు లోకు చేశారు కానీ మీరెప్పుడు ఒకలానే ఉంటారు. నటించేవారైతే మీ పర్సన్ మీతోనే ఉండండి. నటించడం రాకే. మీరు ఉన్నది ఉన్నట్టు ఒక ప్యూర్ లవ్ ఇచ్చారు, కేరింగ్ ఇచ్చారు. కానీ అక్కడ మీ పర్సను వేరే వారి మాటలకి అట్రాక్ట్ అయ్యారు కానీ మీరేంటో వారు అర్థం చేసుకోలేకపోయారు. గాడ్ ఏంటంటే ఏదైనా సరే డివైన్ చేతులు కూడా ఉండవండి. కొన్ని సిచ్యువేషన్ అది కర్మ, విధి ఏదైనా సరే కొంతమందికి ఇవి జస్టిస్ అయితే చేస్తాయి. కర్మ అనేది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎంత ఏడిపించారో మీ పర్సన్ అంత అయితే ఏడిపిస్తారు. విధి అన్నది ఎలా ఉంటుందంటే కొంతమంది జీవితంతో ఆడుకుంటే కొంతమందికి జీవితం ఇచ్చేలా ఉంటుందండి. సత్యం పవర్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో అయితే మీ లైఫ్లోని మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడానికి కారణం అండ్ మిమ్మల్ని దూరం చేయడానికి కారణమైన వారు కాలగమనంలో కలిసిపోతున్నారు. తప్పుగా అనుకోవద్దండి. ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇచ్చాము. అండ్ రెండవది వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరు వారికి హెల్ప్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ ఎవరు లేరు. మీరు గతంలో ఒక మంచి చేశారు కాబట్టి ఇప్పుడు మీ విలువ అన్నది తెలుసుకున్నారు. సో ఇక్కడ వారికి జీవితం సంతోషంగా ఉండాలనుకున్నా, వారి లైఫ్లో ఒక తోడు అంటే జీవితాంతో ఒక ప్యూర్ లవ్ కనిపించాలన్నా, ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉండాలన్నా అది మీ దగ్గరే ఉంటుందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మీ పర్సన్ లైఫ్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్. ఈ రోజంతా మీ పర్సన్ ఏడుస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ మీకు త్వరలో తెలియబోతుందండి. అండ్ రెండవది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా వారంతటి వారే మీకు ఫోన్ కానీ మెసేజ్ చేయడం కానీ అండ్ రిక్వెస్ట్ పెట్టడం కానీ ఏదైనా జరగచ్చు కొంతమంది విషయంలో. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.